So, I have a confession to make. Today is my day one again. డే వన్ ఏంటి అగైన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. లాస్ట్ ఇయర్ నేను హెల్తీగా తినాలని చెప్పి హెల్తీ డైట్ తీసుకుంటూ షుగర్ కంప్లీట్గా ఆపేసి ఎక్సర్సైజెస్ చేస్తూ 12 కేజెస్ వెయిట్ తగ్గాను. బట్ ఐ కుడెంట్ కంటిన్యూ. ఎందుకంటే లైఫ్ హ్యాపెన్, క్రేవింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఎమోషనల్ ఈటింగ్ స్టార్ట్ అయింది. సో బిఫోర్ ఐ న్యూ ఇయర్ I have gained all my weight back. సో 2026 స్టార్ట్ అయినప్పుడు ఐ టుక్ ఏ రెజల్యూషన్ ఆఫ్ బీయింగ్ హెల్దీ. ఈ ఇయర్ నుంచన్నా మంచిగా చేద్దాం అనుకున్నాను. కానీ జూలై వచ్చింది, హాఫ్ ఆఫ్ 26 అయిపోయింది అండ్ నథింగ్ హ్యాపెన్. బై ద వే గైస్, మీరు కూడా ఇలా ఏమన్నా రిజల్యూషన్ తీసుకొని ఫాలో అవుతున్నారా? నేనైతే అవ్వడం లేదు. ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ ఆల్సో నో, then maybe let's make today our day one. By the way, hi, I am Priya. Welcome to my little corner on YouTube where I share my experiences, thoughts, and little moments from life. Okay, coming back to the confession, నేను మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. మొన్న నేను హాఫ్ ఎ కిలోమీటర్ నడిచాను, జస్ట్ హాఫ్ ఎ కిలోమీటర్. బట్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ బ్రెత్. లైక్ హార్ట్ బీట్ పెరిగిపోయి యాజ్ ఇఫ్ నేనేదో ఒక గంట సేపు కార్డియో చేస్తే ఎలా అయిందో అలా అయిపోయింది. ఆ మూమెంట్ నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇట్స్ నాట్ బికాజ్ నేను ఏదో వెయిట్ పుట్ ఆన్ అయ్యానని, బట్ బికాస్ నా హెల్త్ ఏమైపోతుందో అన్న భయం వేసింది. ఎందుకంటే ఆమె సర్టిఫైడ్ యోగా ప్రోటోకాల్ ఇన్స్ట్రక్టర్. సో నేను చాలా ఫ్రీక్వెంట్గా యోగా చేసేదాన్ని. నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. ఐ యూస్ టు బీ లైక్ కాన్ఫిడెంట్ అబౌట్ మై బాడీ అండ్ మై హెల్త్. అవర్స్ టుగెదర్ గిరి ప్రదక్షిణ చేసినా కూడా నేను ఎప్పుడూ అంత అవుట్ ఆఫ్ బ్రెత్ అవ్వలేదు, నాకు అంత ఆయాసం రాలేదు. కానీ లాస్ట్ 3 years నుంచి నేను యోగా తగ్గించేశాను. ఇన్ఫ్యాక్ట్ ఆపేశాను చేయడం, వర్కౌట్స్ చేయలేదు. బేసిక్గా మూమెంట్ తగ్గిపోయింది. So last year I thought let's keep my life on track and I started doing exercises and everything. But నేను చాలా త్వరగా రిలాప్స్ అయ్యాను. మొన్న ఆ హాఫ్ ఎ కిలోమీటర్ వాక్ తర్వాత నాకు నా లైఫ్ ఒక జర్క్ ఇచ్చినట్లు అనిపించింది. ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ సేయింగ్ దట్ ప్రియా, ఇట్స్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అగెయిన్ అని. నాకేమనిపిస్తుందంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు లాస్ట్ ఇయర్ ప్రూవ్ అయింది కూడా. బట్ కష్టమైన విషయం ఏంటో తెలుసా? మన బ్రెయిన్ని గెలవడం. ఇట్స్ లైక్ నేను మార్నింగ్ అలారం పెట్టుకుంటాను, లేచి కొంచెం స్ట్రెచెస్ చేసి డే స్టార్ట్ చేయాలి అని. కానీ నా బ్రెయిన్ నాకు ఇంకొక 10 minutes పడుకుందాం అని అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నిజంగానే అలారం ఆపేసి పడుకుంటా కూడా. హెల్తీగా తినాలని ఉంటుంది, కానీ ఏదైనా స్వీట్ ఆర్ ఎనీ కేక్, ఐస్ క్రీమ్ ఏమైనా కనిపిస్తే ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. వర్కౌట్ చేయాలని తెలుసు, కానీ నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాం, మండే నుంచి చేద్దాం, లేదంటే ఒక్కరోజు జంక్ తినేసి రేపటి నుంచి చేద్దాం, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాను. సో ఇక్కడ అసలు బ్యాటిల్ ఇట్స్ నాట్ విత్ మై బాడీ, ఇట్స్ విత్ మై బ్రెయిన్ అండ్ మై థాట్స్. నాకు హెల్తీగా ఉండాలని తెలుసు, వాటర్ ఎక్కువ తాగాలని తెలుసు, ప్రోటీన్ ఇంటేక్ ఇంపార్టెన్స్ తెలుసు, ఎక్సర్సైజెస్ చేయాలని తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఏ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ఏ యోగా ఆసనాస్ ఎలా చేయాలి అని కూడా తెలుసు. కానీ నోయింగ్ దెమ్ అండ్ డూయింగ్ దెమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఇంకా నేను లాస్ట్ టైం డైట్ చేసేటప్పుడు ఒక మేజర్ మిస్టేక్ చేశాను. ఏంటంటే ఐ కంప్లీట్లీ స్టాప్ టేకింగ్ షుగర్. ఐ హ్యావ్ ఎ స్వీట్ టూత్ గైస్. బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు స్వీట్స్ అన్న, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ డైలీ ఒక ఐస్ క్రీమ్ ఆర్ థిక్ షేక్ తాగిన డేస్ ఉన్నాయి. మీరు అర్ధరాత్రి లేచి నాకు ఐస్ క్రీమ్ పెట్టినా ఐ గ్లాడ్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్. అలాంటి పర్సన్ని కంప్లీట్గా షుగర్ స్టాప్ చేయడం వల్ల కొన్ని డేస్ నేను చేయగలిగాను, బట్ చాలా త్వరగా రీలాప్స్ అయ్యాను. సో ఐ థింక్ ఇలా రీలాప్స్ అయ్యి ఇంకా ఎక్కువ షుగర్ తినడం వల్లే ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చింది నాకు.
సో ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లైక్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఐ విల్ నాట్ డినై దెమ్ ఆర్ ఐ విల్ నాట్ సప్రెస్ దెమ్. ఐ విల్ ఈట్ ఇట్. బట్ బ్యాలెన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. పోర్షన్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐ విల్ ఈట్ ఇట్. బట్ నాకెందుకో క్రేవింగ్స్ అన్నీ ఆఫ్టర్ 6:00 టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది. సో ఆ టైంలో వస్తుంది కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏ ఫుల్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఐల్ టేక్ 1 ఆర్ 2 స్పూన్స్ అండ్ అంతే అక్కడితో ఆపేస్తాను. ఐ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ దెమ్. అఫ్‌కోర్స్ చెప్పినంత ఈజీ కాదు అది నాకు తెలుసు. బట్ ఏంటంటే కొంచెం ఇలా కంటిన్యూ చేస్తే ఐ విల్ నాట్ రిలాప్స్ లైక్ బిఫోర్. యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఏదో హెల్త్ టిప్స్ ఇవ్వాలని కాదు, లేదంటే వెయిట్ లాస్ గురించి లెక్చర్ ఇద్దామని కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై జర్నీ విత్ యూ గైస్. ఎందుకంటే చాలా సార్లు మనం ఎస్పెషల్లీ వుమెన్ మన కిడ్స్ గురించి ఆలోచిస్తాం. హస్బెండ్, పేరెంట్స్, ఇన్‌లాస్ అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అండ్ ఆఫీస్‌లో కూడా 100% డెడికేషన్‌తో పనిచేస్తాము. అన్నీ చేస్తాం ఎక్సెప్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మన లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ చూసుకుంటే మనం లాస్ట్‌లో ఉంటాం. సో దిస్ టైమ్ ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఆ తర్వాత బాధపడి దాని గురించి కేర్ తీసుకోవడం కన్నా అసలు ఆ స్టేజ్‌కి రాకుండా మనల్ని మనం చూసుకుంటే బావుంటుంది కదా! హాఫ్ ఆఫ్ 2026 ఆల్రెడీ అయిపోయింది. జాన్ రిజల్యూషన్స్ కంప్లీట్ అవ్వకపోవచ్చు. మైన్ డెఫినెట్‌లీ డెంట్. బట్ ఇంకా మనకి 6 మంత్స్ ఉంది కదా! ఈ 6 మంత్స్‌లో నేను వెయిట్ లాస్ గురించి కాకుండా హెల్తీగా ఉండడానికి, ఒక ఫిట్ వెర్షన్‌గా ఉండడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మేబీ నా జర్నీ పర్ఫెక్ట్ అవ్వకపోవచ్చు. నేను కొన్ని డేస్ ఫెయిల్ అవ్వచ్చు. కొన్ని డేస్ చాలా పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. బట్ ఈసారి నేను గివ్ అప్ చేయాలి అని అనుకోవడం లేదు. ఐ వాంటెడ్ టు బిల్డ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటారు కదా, ఏదన్నా మనం బ్యాడ్ హ్యాబిట్ వదిలేసేటప్పుడు మన ఫ్రెండ్స్‌కి లేదంటే మన వెల్ విషర్స్‌కి చెప్తే బై ఛాన్స్ అది మళ్ళీ స్టార్ట్ చేస్తే దే విల్ క్వెషన్ యూ. సో మనకి ఆ భయం ఉండి వి విల్ నాట్ డూ దాట్ అని. సో అలాగే నేను మారబోయే నా హెల్తీ లైఫ్ స్టైల్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ నాకొక రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుందని. సో ఈ వీడియో చూసి మీరు కూడా అరే నేను కూడా స్టార్ట్ చేస్తాను, నేను అనుకున్న రెజల్యూషన్ చేయలేదు, సో ఇప్పటి నుంచన్నా స్టార్ట్ చేస్తాను అని అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ దాట్ వాట్ ఈస్ యువర్ డే 1. అది వెయిట్ లాసే కావచ్చు, రీడింగ్, జర్నలింగ్, లేదంటే గార్డెనింగ్, మీ టైం ఏదన్నా కావచ్చు. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఎనీథింగ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. So guys, it's me Priya and this is today's V Note. Consistency is kinder than perfection. See you again in another V Note. Till then, stay happy, stay healthy. Bye bye.